ఆస్ట్రేలియాలో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఏడాది కాలంలో అతడు 97 నేరాలకు పాల్పడినట్లు తేలింది. దోషికి వైరిస్టిక్ డిజార్డర్ ఉన్నట్లు మానసిక వైద్యుడు నిర్ధారించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతన్ని ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించే అవకాశం ఉందని కోర్టు వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాలో మసాజ్ పార్లర్లో మహిళలను లైంగికంగా వేధించిన కేసులో ప్రవాస భారతీయుడికి దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అడిలైడ్లోని ఒక మసాజ్ సెంటర్లో 2021 అక్టోబర్ నుంచి 2022 జులై మధ్యలో 97 నేరాలకు పాల్పడినట్లు 39 ఏళ్ల సుమిత్ సతీష్ రస్తోగి అంగీకరించాడు. మహిళలను అసభ్యకరంగా వీడియోలు తీయడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అభియోగాలు ఉన్నాయి. రస్తోగికి 13 ఏళ్ల 10 నెలల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం అందులో 10 ఏళ్ల 10 నెలల పాటు అతడికి పెరోల్ రాదని తెలిపింది. అరెస్టు తేదీ నుంచి జైలు శిక్షను లెక్కిస్తారు. 2035లో పెరోల్కు అర్హత లభిస్తుంది. 2011లో ఢిల్లీ నుంచి అడిలైడ్కు వెళ్లిన రస్తోగి 2022 జులైలో అరెస్ట్ అయ్యాడు. ఎలాంటి అర్హత లేకుండానే మసాజ్ థెరపిస్ట్ గా పనిచేస్తున్నట్లు విచారణలో బయటపడింది. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఆస్ట్రేలియా జిల్లా కోర్టులో 9 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. మహిళల నమ్మకాన్ని రస్తోగి వమ్ము చేశాడని న్యాయమూర్తి ఆక్షేపించారు. బాధితుల లోదుస్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, రహస్యంగా అభ్యంతకరమైన చిత్రాలు తీయడం వంటి నేరాలకు అతను పాల్పడినట్లు తెలిపారు. 2022 జులై నాటికి బాధితుల పట్ల రస్తోగి ప్రవర్తన అదుపు తప్పిందని, పట్టుబడే వరకు అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. రస్తోగికి వాయురిస్టిక్ డిజార్డర్ ఉన్నట్లు మానసిక వైద్యుడు నిర్ధారించాడని కోర్టు విచారణలో తేలింది. అమాయక మహిళలను అర్ధనగ్న స్థితిలో చూడడం ద్వారా లైంగిక ప్రేరణ పొందడం ఈ వ్యాధి లక్షణం. జైలు శిక్ష పూర్తయిన తరువాత అతడిని ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించే అవకాశం ఉందని కోర్టు వర్గాలు తెలిపాయి.